అమెరికాలోని 37 మహిళను ఇమ్మిగ్రేషన్ అధికారులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత అమెరికాలోని పలు నగరాల్లో రెనీకి న్యాయం చేయాలి అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఇక విషయానికి వస్తే అమెరికాలోని వలసదారులపై జరుగుతున్న దాడుల్లో భాగంగా ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ దారుణానికి ఒడిగట్టారు. ఒక మహిళను కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. మిన్నియాపాలిస్ లో బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో వందలాది మంది ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బుధవారం మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్ లో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇమిగ్రేషన్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్ కు వ్యతిరేకంగా నిరసనకారులు ఉద్యమానికి దిగారు, నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పిన క్రమంలో ఇమిగ్రేషన్ ఏజెంట్ కారులో కూర్చున్న మహిళ తలపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో రెనీకూర్ అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ఇమిగ్రేషన్ అమలు సమయంలో అధికారులను అడ్డుకోవడంతో కాల్పులు జరిపినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఘర్షణ సమయంలో మహిళపై కాల్పులు జరిగాయని DHS ప్రతినిధి ట్రిసియా మెక్లాఫ్లిన్ తెలిపారు. అల్లర్లకు రెనీగుడ్ కు ఎలాంటి సంబంధం లేదని బాధితురాలి తల్లి డోనా గాంగర్ విచారం వ్యక్తం చేసింది. తన కుమార్తె ఎంతో దయగల గొప్ప మనిషి, ప్రజలంటే ప్రేమగల ఆమెను అన్యాయంగా కాల్చి చంపారని తల్లి వాపోయింది. అమెరికాలో పెరుగుతున్న గన్ కల్చర్, హింస సర్వసాధారణంగా మారింది అని చెప్పడానికి మరో స్పష్టమైన ఉదాహరణ అని విశ్వవిద్యాలయ అధ్యక్షుడు బ్రియాన్ హెంఫిల్ వ్యాఖ్యానించారు. వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి ఇది నిదర్శనమంటూ ఆగ్రహం పెల్లుబికింది. వందలాది మంది నిరసనలకు దిగారు. మినియాపాలిస్ నగర కౌన్సిల్లోని మెజారిటీ సభ్యులు రెనీ మరణానికి కారణమైన ఏజెంట్ను అరెస్టు చేసి విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఐస్ తమ నగరాన్ని విడిచిపెట్టాలంటున్నారు. ఈ సంఘటనల గురించి ఫెడరల్ స్థానిక అధికారులు చాలా భిన్న వాదనలు వినిపిస్తున్నారు. కారును ఆపి బయటకు రావాలనే ఆదేశాలను బేఖాతరు చేయడంతో పాటు ఉద్దేశపూర్వకంగా ఏజెంట్ పై ఎదురుదాడికి దిగి ఐస్ అధికారిని ఢీకొట్టడానికి ప్రయత్నించినందున మహిళను కాల్చి చంపామని అంటున్నారు. ఈ ఘటనపై FBI దర్యాప్తు జరుగుతోంది. 2020లో ఓల్డ్ డొమినియన్ విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీష్ లో పట్టభద్రురాలైంది గుడ్. ఆమె కవయిత్రి కూడా. ప్రస్తుతం రెనీ నికోల్ కుడ్ తన భాగస్వామితో మిన్నియాపాలిస్ లో నివసిస్తుంది. కాగా ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షులు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదారుల ఆంక్షలు, దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 5కు చేరింది. ఇక రెనీకి న్యాయం చేయాలంటూ అమెరికాలోని పలు నగరాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.